ఎరిమేలి నుంచి కరెక్ట్ గా శబరిమలకి 45 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఒక వింత పాయింట్ ఏంటంటే చాలా మంది అబ్జర్వేషన్ చేశారు, ప్రయాణం చేస్తాం ఒక 15 కిలోమీటర్లు నడిచాము అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ చూస్తే 2 కిలోమీటర్లు నడుచుంటాం. ఒక్కోసారి 2 కిలోమీటర్లే నడిచామనిపిస్తుంది, చూస్తే 12-15 ఎక్కేసి ఉంటాం. అండ్ ఎవరిని అడుగు ఎంత దూరం ఉంది పంబ అని అడిగితే ఇంకేంది వచ్చేసింది అంటాడు, కానీ నడుస్తూనే ఉంటాం. ఇలాంటి వింత వింత ఎక్స్పీరియన్స్లు శబరిమల కొండ మీద జరుగుతుంటాయి. నీ కర్మని బట్టి, నువ్వు చేసిన దీక్ష ఫలితాన్ని బట్టి మన యాత్ర మారుతూ ఉంటుంది. అదొక అద్భుతమైన సిస్టమ్. అండ్ నేను చూసాను చాలా మంది స్వాముల్ని ఇక్కడ గట్టిగా ఉంటారు, హట్టా కట్ట ఇంకేంటి పరిగెట్టేయచ్చు అన్నట్టుగా స్టార్ట్ అవుతారు. వాళ్ళు ఏదో ఒక రాయి గుచ్చుకునో ఏదో ఒక దెబ్బ తగులో మెల్లగా వెళ్తారు. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏం నడవలేరు, ఇంకా అనవసరంగా పెద్ద పాదం తీసుకున్నారు అనిపిస్తుంది, వాళ్ళు టకటగా నడిచేస్తారు. సో అయ్యప్ప దగ్గర ఆ భక్తి శ్రద్ధలతో వెళ్ళడమే ముఖ్యం. ఇది ఒలింపిక్ పోటీలు కావు. కొండ ఎక్కేసా నేను 3 గంటలు ఎక్కా 10 గంటలు ఎక్కా గొప్పతనం కోసం కాదు. ఆ ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలి, అయ్యప్ప స్వామి యాత్రని ఆస్వాదించాలి. ఆ ప్రకృతి రమణీయతను మనం అడుగడుగున ఆస్వాదిస్తూ నడిచిన ప్లేస్ అది. అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకుని స్వయానా వెళ్ళిన పాదం అది. సో ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. ఒలింపిక్ పోటీలో పరిగెట్టేది, హాయిగా కొండ మీద నిద్ర చెయ్యండి. సాయంత్రం పూట స్టార్ట్ చేస్తే మీరు కరెక్ట్ గా 2:33కి ఎరిమేలి దగ్గర స్టార్ట్ చేస్తే ఎండ అప్పుడే తగ్గుతూ అళుదా నది దగ్గరకు వస్తుంది. ఫస్ట్ మొత్తం అంతా తార్ రోడ్ దాకా ఉండి అళుదా అంటేనే ఏడుపు, కన్నీరు అంటారు. ఓకే, నిన్ను ఏడిపించి పంపిస్తాను ఆ కొండ. మహిషే ఆ కొండగా మారింది అంటారు. అంత ఆ కొండ మీద నీ పాపాలు గుర్తు చేసుకుని గుర్తు చేయించి నిన్ను ఏడిపిస్తుంది అంటారు. మరీ మొద్దుగా ఉండి నేను అట్లాంటి పాపాలు తలుచుకోను అంటే వేరే స్టోరీ, కానీ నిజంగా కొండ మీద నాకు ఎన్ని తప్పులు చేశాను రా, నా భార్యను తిట్టాను, అనవసరంగా వాళ్ళతో గొడవ పడ్డాను అని నిజంగా రిపెంట్ అయితే ఆ పాపం పోతుంది అంటారు. సో అళుదాలో స్నానము చేసి, అళుదా నదిలో స్నానం చేసి అక్కడి నుంచి 2 రాళ్లు తీసుకోవాలి. కల్లిడం కుండ్రు అంటారు. అక్కడి నుంచి 2 రాళ్లు తీసుకుని, ఆ రాళ్లు తీసుకుని కొండంతా నడిచాక పైన అళుదా ఉచ్చు మీద, అళుదా ఎక్కేశాక పైన వచ్చాక అక్కడ రాళ్లని పెట్టాలి. మహిషి శరీరం పెరుగుతూ ఉంటుందని ఆ రాళ్లతో మనం కిందకి చేస్తాము అని అంటారు. అలా అళుదా కొండ ఎక్కాక అక్కడ 2 రాళ్లు పెట్టాలి. అళుదా కంటే వెళ్ళక ముందే అళుదా తోడనే చాలాసేపు నడిపిస్తుంది మనని. అళుదా ఎక్కాలి, అళుదా నడుస్తూ ఉంటే కొండ చాలా సేపటికి మనకు ఒక 6 నుంచి 8 గంటల ప్రయాణం లాగా ఉంటుంది. మంచి జర్నీ అవుతుంది. ఓకే, అళుదా దాటేశాక ఆ కొండ ఎక్కాక అళుదా దిగేశాక కరిమల తోడు కరిమల కరి అంటేనే ఏనుగు, ఏనుగంతటి కొండది. బాగా మనం ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు తిన్నా ఈ యాత్రలో దీక్షల్లో ఈ మధ్య స్వాములందరికీ తినండి స్వామి ప్రసాదాలన్నీ కరిగిస్తుంది అక్కడ. ఓకే, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మొత్తం అంత స్వామి అయ్యప్ప అని పేటతుల దగ్గర డాన్స్లు వేసిన స్వాములు కరిమల ఎక్కుతుంటే స్వామి అయ్యప్ప అని ఎక్కుతారు. అదొక ఎక్స్పీరియన్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కరిమల ఎక్కేటప్పుడు కరిమల ఎక్కడం కూడా ఒక ఎందుకు మంచిది అనిపిస్తుంది నాకు. దిగేటప్పుడు ఒక అడుగు నుంచి ఇంకొక అడుగుకి కాళ్ళు వణుకుతాయి. అలాగా కరిమల దిగడం కూడా ఉంటుంది. కరిమల దిగి దాటేసాక నా ఉద్దేశంలో కరిమల దగ్గర నిద్ర చెయ్యాలి. కరిమల ఉచ్చిలో కానీ కరిమల కంటే కొంచెం వెళుతున్నప్పుడు మంచి నిద్ర చేస్తే చాలా మంచిది. ఉరికి పరిగెట్టేసి తొందరగా ఫినిష్ చేయాలని పరుగులు వద్దు. పరుగుల కోసం కాదు, ఓ రోజు ఎక్స్ట్రా పెట్టుకోండి. మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పటికి వస్తుంది. హాయిగా మెల్లగా నవ్వుతూ మంచిగా మాట్లాడుకుంటూ స్వామి శరణం చెప్పుకుంటూ శరణుఘోష చెప్పుకుంటూ హాయిగా వెళ్ళచ్చు. నెమ్మదిగా అయ్యప్ప ధ్యానం చేసుకుంటూ అయ్యప్ప విశేషాలు మాట్లాడుకుంటూ కనిపిస్తాడు, దర్శనం ఇస్తాడు అయ్యప్ప. అది దాటి వెళితే పెరియానవట్టము చెరియానవట్టము అంటే అక్కడ చిన్న ఏనుగులు పెద్ద ఏనుగులు వచ్చి నీళ్లు తాగేవి. పెరి ఆనవట్టము చెరి ఆనవట్టము. అలాంటి దాన్ని దాటి వెళ్ళాక పంబ అని చూస్తేనే ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది. ఈ 40 కిలోమీటర్లు 36 కిలోమీటర్లు నడిచి ఉంటారు కదా,
అబ్బా అనిపిస్తుంది, ప్రాణం లేచొస్తుంది. లేచి వస్తున్నారు. పంబా ఇంతసేపు అలసిపోతారా? పంబాలు ఇలా మునకేగానే ఎక్కడికి పోతాయో తెలియదు. సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి అయ్యప్ప అంటారు. అన్ని రకాల రోగాలు అందులో వెళ్ళిపోతాయి, ఇలా కడిగేస్తే. అండ్ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి నీళ్లు మరీ కిందకు వదులుతారు, ఎక్కువ నీళ్లు వదలరు. ఎందుకంటే చాలా మంది స్వాములు వస్తారు అన్కంట్రోల్డ్ గా, నీళ్లలోకి దిగితే ఏదైనా మిస్హాప్స్ అవుతాయి అని చెప్పి చాలా కిందకి నీళ్లు వదులుతారు. కొంత ముందు సమయంగానే వెళితే నిజంగా నీళ్లు, పంబా నీళ్ళు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఈ పంబా నీటిలో స్నానము చేసేసాక పంబా సద్ది, పంబా విளக்கு వదిలేక పంబా సద్ది కంపల్సరీ పంబా దగ్గర తినాల్సిందే. ఓకే, అక్కడ వండుకుని తింటే ఇంకా మంచిది. ఇప్పుడు హోటల్స్ వచ్చాయి, మన వాళ్ళ హోటల్స్ ఉన్నాయి, తెలుగు వాళ్ళ హోటల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మారింది సిస్టమ్ అంతా, కానీ బాగుంది. సో అలాగా పంబా సద్ది, పంబా విளக்கு వదిలి అంటే దీపం వదులుతారు కొంతమంది, అండ్ పంబా సద్ది చేస్తారు. ఈ పంబా సద్ది చేశాక నీలిమలై. ఇక్కడ ఈ జర్నీలో ఎక్కడా కూడా ఎండ టైం లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇదంతా ఎక్కడ చెక్కి పెట్టిన ఉండవు, సిమెంట్ రోడ్లు వేస్తారు, రాళ్లు వేస్తారు అక్కడంతా. సో దట్ క్రౌడ్ ఎక్కేటప్పుడు గ్రిప్ ఉంటుందని. అలా రాళ్ళు ఈ ఎండకి మంచిగా కాలి వేడికి చాలా షార్ప్ గా వేడివేడిగా ఉండి అడుగు పెడితే కాలుతాయి, బొబ్బలు వచ్చేస్తాయి. అందుకని తొందర పడిపోయి వెళ్ళిపోవాలి తొందర పడద్దు, హాయిగా ఎంజాయ్ చేయండి, అక్కడ ఉండండి కాసేపు. మళ్ళీ అలాంటి చోట ఎక్కడ పడితే అక్కడ కూర్చోచ్చు, ఎక్కడ పడితే అక్కడ తినచ్చు, ఎక్కడ పడితే అక్కడ అయ్యప్ప ఉన్నాడు. ఒక పద్ధతి ప్రకారం ఒక పక్కన కూర్చుని చూస్తే ఇంతమంది భక్తులని, ఇంతమందిని ఒక స్వామియే చరణమయ్యప్ప అనే మంత్రం నడిపిస్తుంది. అదొక్క మంత్రం నడిపిస్తుంది అంటే అసలు గుర్తు పెట్టుకోవాల్సిన యాత్ర అది. దాని తర్వాత నీలిమలైకి ముందే ఓకే ఫస్ట్ చెకప్ అవుతుంది. అంటే మనకి మెటల్ డిటెక్టర్స్ చెకప్ అయి పైకి వెళ్ళాక పంబా గణపతి, చాలా మంది కన్నిమూల గణపతి అక్కడ ఉంది అనుకుంటారు, కాదు, పంబా గణపతి ఆదిమూల గణపతి. ఈ పంబా గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టి యాత్ర స్టార్ట్ చేస్తాం. ఈ యాత్ర మళ్ళీ నడక స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది అప్పాచిమేడు దాటాక శబరిపీఠం, శరణ్గుత్తి, అండ్ శరణ్గుత్తి తర్వాత మనకు వచ్చేది అయ్యప్ప స్వామి దర్శనం, సన్నిధానం. ఓకే, ఇది ఎక్కేటప్పుడు కూడా ఎంత శ్రద్ధ అయ్యప్ప మీద పెట్టగలిగితే అంత మంచిది. నీలిమల కొండ లిటరల్లీ అయ్యప్ప స్వామి ప్లేస్, ఇంకా ఆయన జోన్ లోకి వెళ్ళిపోయినట్టే. ఆయన జోన్ లోకి, పంబా నది స్నానం చేసి పైకెక్కి ఆయన జోన్ లోకి వెళ్ళిపోయాక ఇంకా లైన్ లో ఎవడు ముందు ఎవడు వెనక, ఎవడు ఎక్కువ వచ్చిండు, ఫాస్ట్ వచ్చిండా లేదా, ధ్యాస మొత్తం అయ్యప్ప మీద ఉండాలి. అందుకని ధ్యాస అయ్యప్ప మీద ఉండడానికి ఈజీ మెథడ్ ఏంటంటే ఒక కోడ్ వర్డ్ ఒక ప్లేస్ పెట్టుకోండి. అంటే నేను నా స్పీడ్లో నా హ్యాపీగా నడుచుకుంటూ ఒక ప్లేస్కి వస్తా, రేపు సాయంత్రం కాక అక్కడే ఉంటా బాస్, నువ్వు వెతుక్కుంటావా ఏం చేస్తావా అక్కడికి వచ్చాయి. కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడున్నారు, నా బ్యాచ్ ఎక్కడుంది, ఈ హడావిడిలో అయిపోతుంది యాత్ర అంతా. బ్యాచ్ అట్లా ఉంటే గ్రూప్గా వెళ్ళండి, కానీ ఒక కామన్ ప్లేస్ పెట్టుకోండి. కొన్నిసార్లు ఫోన్లు పనిచేయవు, కొన్నిసార్లు సిగ్నల్స్ రావు, అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఒక స్టాండర్డ్ ప్లేస్, అక్కడికి ఈ టైం వరకు ఉంటాము, ఈజీ. ఇప్పటికీ మైక్ అనౌన్స్మెంట్ లో స్వాములు ఎక్కడ పోయారు, స్వాములు, ఇన్ని ఫోన్లు ఉన్నా, ఇంత టెక్నాలజీ ఉన్నా, మేము యాత్ర చేసేటప్పుడు ఏమీ లేవు, నో టెక్నాలజీ. గురుస్వామిని చూసుకోవడం, గురుస్వామి వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోవడం, హడావిడి లేదు, పరుగులు లేవు, రన్నింగ్ లేదు, ఏం హ్యాపీగా నడుచుకుంటా గురుస్వామి వెనకాల మెల్లగా అడుగులు వేసుకుని స్వామి చెప్పు స్వామి అనుకుంటూ మెల్లగా వెళ్ళిపోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కామన్ స్టాండ్ పాయింట్, ఒక కామన్ ప్లేస్ పెట్టుకుంటే అందరూ వచ్చి అక్కడ ఆగుతారు, మన బ్యాచ్ అంతా అక్కడ ఆగుతుంది, ఈజీ, కన్ఫ్యూజన్ లేకుండా. ఒకవేళ ఎప్పుడైనా దారి తప్పిపోతే అక్కడ ఎవరిదైనా గురుస్వామిని అడిగి ఇరుముడి దింపించుకోవచ్చు, వాష్రూమ్కి వచ్చినా టాయిలెట్కి వచ్చినా వెళ్ళొచ్చు, తప్పు లేదు. గురుస్వామిని అడిగితే దింపుతారు. సో కన్యస్వాములు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మిస్ అయిపోతే ఒకవేళ ఏమీ కాదు, మంచిగా ఏ గురుస్వామిని అడిగినా దింపుతారు. ఫోన్లు చేసుకోండి, కాంటాక్ట్ అవ్వండి, మెల్లగా వెళ్ళండి, పరుగులు తీయద్దు. అండ్ ఈ దారి మొత్తంలోనూ 2 ఇంపార్టెంట్ ఘట్టాలు మనకి, శబరిపీఠము, శరణ్గుత్తి. శరణ్గుత్తి అనేది అయ్యప్ప స్వామి ఫస్ట్ టైం వెళుతున్న వాళ్ళు శరణు తీసుకెళ్ళి, శరణు అంటే మనకి బాణం, ఒక బాణము తీసుకెళ్ళి అక్కడ గుచ్చుతారు.
ఆ బాణము సంకేతం అన్నమాట. అంటే నేను కన్యస్వామిగా వచ్చాను అన్నట్టుగా. ప్రూఫ్ ప్రూఫ్ కన్యస్వాములు వస్తే ఆ సంవత్సరము నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఆయన నైష్టిక బ్రహ్మచర్యం పాటిస్తుంటాడు అయ్యప్ప. సో కన్యస్వాములు రావాలి, ఎప్పుడైతే నా కొండకి కన్యస్వాములు రారో అని ఉంటుంది. ఆ టైంలో నేను పెళ్లి చేసుకుంటాను, అందుకని కన్యస్వాములకు అంత ఇష్టం అయ్యప్పకి. బాణం గుచ్చి వెళ్ళాలి. సో ఇది శరణ్ గుత్తి దగ్గర, శబరి పీఠం దగ్గర కాదు. చాలా మంది శబరి పీఠం దగ్గర పెట్టేసి వెళ్ళిపోవచ్చులే అని కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అయ్యప్ప స్వామి పడి, అద్భుతమైన దివ్య మంగళ స్వరూపం అక్కడ కూర్చుని ఉంటాడు పైన. ఎంజాయ్ చేయండి. పడి ఎక్కగానే మనకి 18 మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయ కొట్టాలి. కడుత్త స్వామి, కరుప్ప స్వామి. అండ్ పైకి వెళ్తే ధ్వజస్తంభం పైన గుర్రం ఉంటుంది. ఓకే, తురగవాహనం అని హరివరాసనం చెప్తారు. అయ్యప్ప స్వామికి చాలా చాలా ఇష్టమైన గుర్రం వాహనం. సో అది చూడాల్సిందే కంపల్సరీ. యాత్ర చేసేవాళ్ళు కంపల్సరీగా ధ్వజస్తంభం మీద గుర్రాన్ని చూడండి. చూసి లోపల అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకోండి. స్వామి కళ్ళ ముందు కనిపించేది మీకు 1 మినిట్ కూడా ఉండదు. లాగేస్తుంటారు పోలీసులు. ఆ టైంలో మీరు కళ్ళు మూసుకొని స్వామి అన్నారంటే ఇలా మొక్కకూడదు. ప్రశాంతంగా కళ్ళు తెరిచి మీరు కోరికలు ఏమేమి కోరుకోవాలో స్వామి కళ్ళలో చూసి అడగని తీర్చేస్తారు.